హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. నియర్లీ 50% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ఇండియా ఆర్ హై రిస్క్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే, రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్. సో సోషల్ జస్టిస్ అండ్ దాంతోపాటు హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అమ్మ. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట, మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అదర్ వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం, వినాలమ్మా. రీసెంట్గా మన ఇండియాకి చెందినటువంటి 24,000 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక స్టడీ కండక్ట్ చేయబడ్డం అనేది జరిగింది. ఈ స్టడీలో ఒక షాకింగ్ రిజల్ట్స్ అనేటటువంటివి బయటపడ్డాయంట. ఏంటవి? దెర్ వాజ్ ఎ హ్యూజ్ ప్రివలెన్స్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అమాంగ్ ఇండియన్ ప్రెగ్నెంట్ ఉమెన్. మన భారతదేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని ఫేస్ చేస్తున్నారు. అరౌండ్ 50% ఆఫ్ ఉమెన్ ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బారిన పడ్డం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఏంటి సార్ రీజన్స్? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ టు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే షార్ట్ బర్త్ స్పేసింగ్ అని చెప్తున్నారు. ఒక బిడ్డను కన్న వెంటనే మళ్ళీ ఇంకో బిడ్డ కోసం ప్రయత్నించడం, మళ్ళీ వెంటనే గర్భం దాల్చడం ఏదైతే ఉందో దాని కారణంగా ఉమెన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే మెటర్నల్ హెల్త్ ఇష్యూస్ కూడా. మహిళల్లో మెటర్నల్ హెల్త్కి సంబంధించి అవేర్నెస్ అనేటువంటిది లేకపోవడం, మెటర్నల్ హెల్త్కి సంబంధించి సేఫ్ అండ్ హైజీన్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి ఆచరించకపోవడం వల్ల ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ అండ్ దాంతోపాటు రిమోట్ ఏరియాస్లో ఉండేటటువంటి ఉమెన్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కారణం అవ్వడం అనేది జరుగుతుందంట. సో దిస్ పర్టికులర్ స్టడీ కోసం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 డేటా ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇంకొకటి ఏం చెప్పింది అంటే ఇండియాలో రీజనల్ డిస్పారిటీస్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అంటే సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, సో ఈ ప్రాంతాల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ యొక్క రేట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోని మహిళలు చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారన్నమాట. అండ్ ఇండియాలో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ పెరగడానికి ఇంకొక ఇంపార్టెంట్ ఆన్గోయింగ్ రీజన్ ఏంటి అంటే ఈ మధ్య ఇష్యూగా మారుతున్నటువంటి రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్ ఆఫ్ టొబాకో కానీ, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, అన్హెల్దీ ఫుడ్ ప్రాక్టీసెస్ వల్ల ఒబాసిటీ రావడం కానీ, వీటి కారణంగా కూడా మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి హై రిస్క్ ప్రెగ్నెన్సీకి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సర్నింగ్ ఆస్పెక్ట్ ఈస్ రీజనల్ డిస్పారిటీ అమ్మ. డిఫరెంట్ స్టేట్స్ ఆర్ ఎగ్జిబిటింగ్ వేరియింగ్ ప్రివలెన్స్ రేట్స్ ఆఫ్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ బర్త్ స్పేసింగ్ అనేటువంటిది ఎక్కువగా సదరన్ స్టేట్స్ అండ్ దాంతోపాటుగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా ప్రివలెంట్గా ఉంది. అందుకే అక్కడ ఉమెన్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారని చెప్పడం అనేది జరిగింది. అడాలసెంట్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ ఈవెన్ ఓల్డర్ దెన్ 35 years, బీయింగ్ షార్ట్ అండ్ BMI ఆఫ్ ఓవర్ 30 ఆర్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారన్నమాట. అంటే 35 years తర్వాత గర్భం దాల్చడం, దానివల్ల కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీకి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మహిళల యొక్క హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దిస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో భాగంగా. అండ్ దాంతోపాటు ఒబాసిటీ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని చెప్తున్నారన్నమాట. షార్ట్ బర్త్ స్పేసింగ్ లెస్ దాన్ 18 months, ఒక బిడ్డ పుట్టినటువంటి 18 నెలల లోపే వెంటనే గర్భం దాల్చడం ఏదైతే ఉందో అది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్. మొత్తం 24,000 మంది ప్రెగ్నెంట్ ఉమెన్లో అరౌండ్ 31% ఆఫ్ ఉమెన్ ఈ షార్ట్ బర్త్ స్పేసింగ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ జోన్లో ఉన్నారు. అండ్ అందులో 19.5% ఉమెన్ ఈ పర్టికులర్ యాడ్వర్స్ బర్త్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫేస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే స్టిల్ బర్త్ కానీ, అంటే చనిపోయిన బిడ్డ పుట్టడం కానీ, లేకపోతే మిస్క్యారేజ్ కానీ, అబార్షన్ కానీ, వీటన్నింటి బారిన పడుతున్నారు. సో దిస్ ఇస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ అనే విధంగా చెప్తున్నారు. రిస్క్ ఫ్యాక్టర్ అరైజింగ్ ఫ్రమ్ అడాలసెంట్ ప్రెగ్నెన్సీస్ వాజ్ హైయెస్ట్ ఇన్ త్రిపురలో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉండబడేటువంటిది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా షార్ట్ బర్త్ స్పేసింగ్ కారణంగా ఎంతోమంది మహిళలు
ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. షార్ట్ బర్త్ స్పేసింగ్ వాజ్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద ప్రివలెన్స్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. అండ్ షార్ట్ బర్త్ స్పేసింగ్ వాజ్ మెయిన్లీ డ్యూ టు నాన్ యూసేజ్ ఆఫ్ కాంట్రసెప్షన్ టు డిలే ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీని డిలే చేయడానికి కాంట్రసెప్షన్ పిల్స్ కానీ లేకపోతే కాంట్రసెప్షన్ కమోడిటీస్ కానీ ఉపయోగించబడట్లేదు. గర్భం దాల్చకుండా అడ్డుకునేటువంటి వీటిని వాడితే ఎంతో కొంత ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం అనేది జరుగుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ డిలే అయితే దేర్ విల్ బి లెస్ ఛాన్సెస్ ఫర్ ఎ ఉమెన్ టు ఎన్కౌంటర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. అర్థమైందా? మరి హౌ కెన్ వి ప్రివెంట్ ఆర్ హౌ కెన్ వి మిటిగేట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీపుల్లో అవేర్నెస్ అనేటటువంటిది కల్పించాలి. పీపుల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియపరిచే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే ఒక ఆడపిల్ల పుట్టిన వెంటనే నెక్స్ట్ అబ్బాయి కావాలి అనేటటువంటి దాంతో వెంటనే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తారు. దానివల్ల మహిళల మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మెటర్నల్ హెల్త్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. అండ్ దాంతోపాటు ఉమెన్ యొక్క న్యూట్రిషన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఫోకస్ అనేటటువంటిది పెట్టాలన్నమాట. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ సేఫ్ ప్రెగ్నెన్సీస్ ఇన్ ఇండియా అని చెప్పి మనం మాట్లాడొచ్చు. ఓకేనా? సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఇష్యూ అండ్ రిలవెంట్ డేటా గురించి మాట్లాడాం. అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద వే ఫార్వర్డ్ యాజ్ వెల్. సో ఇలా మీరు ఒక ఆర్టికల్ని అప్రోచ్ అయితే యూ కెన్ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ అన్ ఆర్టికల్. రిమెంబర్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం హిందూలో ఈ ఆర్టికల్ అపేర్ అవ్వలేదు. హిందూ దట్ ఈస్ ఎ న్యూస్ పేపర్. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఇట్స్ మ్యాండేట్. ఇట్ ఆల్వేస్ ట్రై టు డెసిపేట్ ఇన్ఫర్మేషన్. సో న్యూస్ అనేటటువంటిది ప్రజలకు తెలియపరచడం మాత్రమే హిందూ యొక్క లక్ష్యం. కానీ హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ఎలా ఉపయోగించుకోవాలి, మనం మెయిన్స్ ఏదైతే ఉందో దానికి ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఒక స్కిల్. ఓవర్ ద టైం మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ స్కిల్ ఆర్గానిక్ వేలో మీకు అలవాటు అవుతుంది. చక్కగా ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. ఓకేనా? మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి అమ్మ. ఈ రోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. Is Russia testing a new anti-satellite weapon? One of the most important articles relevant to GS paper 2 of our examination. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏం లేదమ్మా, ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ రీసెంట్గా ఏం కన్ఫర్మ్ చేసిందంటే రష్యా దగ్గర ఒక స్పేస్ బేస్డ్ యాంటీ శాటిలైట్ వెపన్ అనేటువంటిది ఉంది. అండ్ పాసిబుల్లీ దట్ యాంటీ శాటిలైట్ వెపన్కి న్యూక్లియర్ క్యాపబిలిటీస్ కూడా ఉండి ఉండొచ్చు. దట్ వెపన్ కుడ్ బి న్యూక్లియర్ ఇన్ నేచర్ అండ్ విల్ డెఫినెట్లీ బికమ్ ఎ సోర్స్ ఫర్ న్యూ ఆర్మ్స్ రేస్ అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్తుంది. అండ్ దాంతోపాటు రష్యా ఈ యాంటీ శాటిలైట్ వెపన్ తయారు చేసి తన వద్ద పెట్టుకోవడం వల్ల డిఫరెంట్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో వైలేట్ అవుతున్నాయి. అండ్ పొటెన్షియల్ కన్సిక్వెన్సెస్, నెగిటివ్ కన్సిక్వెన్సెస్ కూడా ప్రెజెంట్ వరల్డ్ ఆర్డర్ మీద ఉండే అవకాశం ఉందని చెప్పి అమెరికా అభిప్రాయపడుతుంది. ఈ కాంటెక్స్లో మనం యాంటీ శాటిలైట్ వెపన్ అంటే ఏంటి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. యాంటీ శాటిలైట్ వెపన్స్ ఆర్ డిజైన్ టు డిజేబుల్ ఆర్ డిస్ట్రాయ్ ఆపరేషనల్ శాటిలైట్స్. ఇంతకీ ఆపరేషనల్ శాటిలైట్స్ అంటే అర్థం ఏంటి సార్? శాటిలైట్స్ దట్ వర్ ఆల్రెడీ ప్లేస్డ్ ఇన్ ద ఆర్బిట్స్. ఏవైతే శాటిలైట్స్ వాటి యొక్క కక్షల్లో కృత్రిమ ఉపగ్రహాలు వాటి యొక్క కక్షల్లో ప్రవేశపెట్టబడ్డాయో వాటిని ఆపరేషనల్ శాటిలైట్స్ అంటాం. ఈ ఆపరేషనల్ శాటిలైట్స్ని అంటే స్పేస్లో ఆపరేట్ అవుతున్నటువంటి వర్క్ అవుతున్నటువంటి ఆపరేషనల్ శాటిలైట్స్ని డిజేబుల్ చేయడానికి లేదా డిస్ట్రాయ్ చేయడానికి డిజైన్ చేయబడ్డ రూపొందింపబడ్డ వెపన్స్ని యాంటీ శాటిలైట్ వెపన్స్గా చెప్పడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ వేరే కంట్రీ యొక్క శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయాలనుకొని చెప్పి సో ఈ పర్టికులర్ యాంటీ శాటిలైట్ వెపన్స్ని తయారు చేసి ఉండొచ్చు. యాంటీ శాటిలైట్ వెపన్స్కి చాలా లాంగ్ హిస్టరీ ఉందమ్మా. మనకి 1945 నుంచి 1990s వరకు కొనసాగినటువంటి కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి యుఎస్ఎస్ఆర్కి మధ్యలో జరిగినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాజీ వార్గా మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ ఎ వార్ బట్ ఇట్ లుక్స్ లైక్ ఎ వార్. దట్స్ వై ఇట్ ఈస్ యాక్చువల్లీ టర్మ్డ్ యాజ్ కోల్డ్ వార్ అని చెప్తాం. అంటే అమెరికా యొక్క సైన్యం కానీ లేకపోతే యుఎస్ఎస్ఆర్ యొక్క సైన్యం కానీ ఎదురెదురుగా పోరాటం చేయలేదు, కానీ వేరు వేరు గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్లో ఎదురెదురుగా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరిగింది. ఆపోజిట్ సైడ్స్ వీళ్ళు తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో కోల్డ్ వార్ సమయంలో బోత్ ద ఫార్మర్ సోవియట్ యూనియన్ అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
ఈ రెండు హిస్టారికల్గా ఈ యాంటీ శాటిలైట్ వెపన్స్ని తయారు చేసి వాడటం అనేటువంటి జరిగింది. బట్ కానీ 1967లో తీసుకొచ్చినటువంటి ఔటర్ స్పేస్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దట్ కంప్లీట్లీ బ్యాన్స్ ద యూసేజ్ ఆఫ్ దిస్ యాంటీ శాటిలైట్ వెపన్స్, రైట్. బట్ స్టిల్ రష్యా ఇప్పుడు కొత్తగా దాన్ని తయారు చేసి కొత్తగా ఈ కొత్త ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి అమెరికా అభిప్రాయపడుతుంది అన్నమాట. హిస్టారికల్గా యాంటీ శాటిలైట్ వెపన్స్ అనేటటువంటి ఎప్పుడు వాడబడ్డం అనేది జరిగిందంటే 1962లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్టార్ ఫిష్ ప్రైమ్ అనేటటువంటి ఒక హై ఆల్టిట్యూడ్ టెస్ట్ అనేటటువంటిది కండక్ట్ చేయడం అనేది జరిగింది. భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల పైన దిస్ పర్టికులర్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది అమెరికా. అండ్ ఆ సమయంలో కూడా దేర్ వర్ కంటిన్యూస్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ దట్ ఆర్ డిటోనేటెడ్ ఇన్ స్పేస్. స్పేస్లో న్యూక్లియర్ వెపన్స్ అనేవి వాడితే అవి ఎంత మానవాళికి కానీ మనిషి మనుగడకు కానీ ద బేసిక్ సర్వైవల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ద బేసిక్ సర్వైవల్ ఆఫ్ అవర్ ప్లానెట్కి ఎంత ఇంపాక్ట్ పడుతుందని చెప్పి చాలా కన్సర్న్స్ని సైంటిస్ట్ అండ్ దాంతోపాటు ఎక్స్పర్ట్స్ లేవనెత్తడం అనేటటువంటి జరిగింది. బట్ ఈ యాంటీ శాటిలైట్ వెపన్స్ యొక్క వాడకం రీసెంట్గా తగ్గినప్పటికీ మళ్ళీ రష్యా కొత్తగా దీన్ని స్టార్ట్ చేయడం అనేటటువంటిది అన్ ఇంపార్టెంట్ కన్సర్న్. సో ఏంటి యాంటీ శాటిలైట్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి? ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఎఫెక్ట్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల భూమి ఏదైతే ఉందో యాజ్ ఎ ప్లానెట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు స్పేస్లో విపరీతమైనటువంటి రేడియేషన్ రిలీజ్ అవుతుంది. దాని కారణంగా కూడా మన స్పేస్ ఆపరేషన్స్ కానీ వీటన్నింటి మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. ఆస్ట్రోనాట్స్ వాళ్ళ యొక్క లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వన్ ఏంటి అంటే జనరేషన్ ఆఫ్ డెబ్రీ. స్పేస్ డెబ్రీ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే డిఫరెంట్ కంట్రీస్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్తో ముందుకు రావడం అనేది జరిగిందో వాటికి పడినటువంటి శాటిలైట్స్ కానీ లేకపోతే లాంచ్ వెహికల్స్ కానీ వాటి యొక్క చెత్త స్పేస్లో విపరీతంగా కూరుకుపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దాని కారణంగా కూడా చాలా పొటెన్షియల్ ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అండ్ దాంతోపాటు గ్లోబల్ శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క శాటిలైట్ని టార్గెట్ చేయాలనుకుంది అనుకోండి. టార్గెట్ మిస్ అయ్యి ఇండియన్ శాటిలైటో లేకపోతే చైనీస్ శాటిలైటో దేన్నో టార్గెట్నో డిస్ట్రాయ్ చేసింది అనుకోండి. దానివల్ల శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో డే టు డే లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే వైలేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ గ్లోబల్ ట్రీటీస్ లైక్ ఔటర్ స్పేస్ ట్రీటీస్ లాంటివి వైలేట్ అవ్వడం అని జరుగుతుంది. ఎప్పుడైతే దీస్ ట్రీటీస్ని ఒక కంట్రీ వైలేట్ చేస్తుందో దట్ విల్ బికమ్ ట్రెడిషన్. వాళ్ళు వైలేట్ చేశారు కాబట్టి నేను వైలేట్ చేస్తాను అని చెప్పి అంటారు. దానివల్ల గ్లోబల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో రూల్స్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ ఎన్ష్యూర్ చేస్తేనే ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ వార్స్ కానీ లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ కానీ కంప్లీట్గా రూపుమాపచ్చు. ఎప్పుడైతే 1945లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ డిస్ట్రక్టివ్ వార్ దట్ ఈస్ వరల్డ్ వార్ 2 ఎండ్ అవ్వడం అనేది జరిగింది. ఇంకొకసారి అది రిపీట్ అవ్వకూడదనే ఉద్దేశంతో మనం యునైటెడ్ నేషన్స్ లేకపోతే అదర్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే కొన్ని రూల్స్ అనేవి పెట్టుకుంటే ప్రతి కంట్రీ ఆ రూల్స్ అబైడ్ అయితే మనం వరల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఆర్మ్స్ రేస్ ఏదైతే ఉంటుందో డెవలప్ అవ్వకుండా చూడొచ్చు. ఆర్మ్స్ రేస్ డెవలప్ అయింది అనుకోండి ఏం జరుగుతుంది, డిఫరెంట్ కంట్రీస్ డెఫినెట్లీ స్టార్ట్స్ ప్రొక్యూరింగ్ దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ ప్రొక్యూరింగ్ వేరియస్ వెపన్స్ చేతిలో ఉంటే వాటిని పక్కన పెడతారా, పక్కన పెట్టరు, వాడాలని చెప్పి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ కూడా వాడాలని చెప్పి అనుకుంటారు. దానివల్ల వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఏదైతే ఉందో దాని మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుందమ్మా. సో ఈ కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి పరిగణలోకి తీసుకొని ఆల్ ద కంట్రీస్ దే నీడ్ టు గ్రూప్ టుగెదర్. అండ్ దాంతోపాటు ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఒక ప్లాట్ఫామ్గా మార్చుకొని వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని ఇన్ష్యూర్ చేయడం చాలా అవసరం అనే విధంగా ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. సో మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ యాంటీ శాటిలైట్ వెపన్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. యాంటీ శాటిలైట్ వెపన్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ మళ్ళీ న్యూస్లోకి ఎందుకుంది, రష్యా సో యాంటీ శాటిలైట్ వెపన్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసింది, దానికి న్యూక్లియర్ క్యాపబిలిటీస్ కూడా ఉంటుంది అని చెప్పి అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో అది అభిప్రాయపడడం అనేది జరిగింది. అండ్ దాని యొక్క పొటెన్షియల్ కన్సర్న్స్ అండ్ దాని యొక్క హిస్టారికల్ యూసేజ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి. రైట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జ్ఞాన్పీఠ్ ఫర్ గుల్జార్ సాంస్క్రిట్ స్కాలర్ రామభద్రాచార్య. One of the most important articles appeared in the Hindu newspaper today relevant to GS paper 1. కల్చర్కి సంబంధించినటువంటి
ఆర్టికల్. సో డీటెయిల్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం జ్ఞాన్పీఠ్ అవార్డు ఏదైతే ఉందో దాని గురించి మనకు అర్థం కావాలి. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో క్విక్గా జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇక్కడ మెన్షన్ చేస్తున్నానో చూడండి. సో జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఈజ్ యాక్చువల్లీ ద హైయెస్ట్ లిటరరీ అవార్డ్ ఆఫ్ ద కంట్రీ. సాహిత్యానికి విశేష సేవ అందించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన దేశంలో ఇచ్చేటటువంటి అవార్డుగా మనం జ్ఞాన్పీఠ్ అవార్డుని చెప్పొచ్చు. ఇంగ్లీష్తో పాటు ఇతర భారతీయ లాంగ్వేజెస్ భాషలు ఏవైతే ఉంటాయో వాటిల్లో విశేషమైనటువంటి సేవ కంట్రిబ్యూషన్ అనేటటువంటిది అందించినటువంటి వాళ్ళకి దిస్ జ్ఞాన్పీఠ్ అవార్డు ఏదైతే ఉందో దాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో దిస్ అవార్డ్ ఈజ్ యాక్చువల్లీ ఓపెన్ ఫర్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్. భారతరత్న అవార్డు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. అవి ఎవరికి ఇస్తారు? ఇండియన్ సిటిజన్స్తో పాటు ఫారెన్ సిటిజన్స్ కూడా ఇస్తారు. కానీ జ్ఞాన్పీఠ్ అవార్డు మాత్రం ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి గివెన్ యాన్యువల్లీ. ప్రతి ఏటా జ్ఞాన్పీఠ్ అవార్డు ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడం అనేది జరుగుతుంది. దిస్ ప్రైజ్ క్యారీస్ ఎ క్యాష్ రివార్డ్ ఆఫ్ 11 lakh rupees. వెరస్ మనకి దిస్ భారతరత్న అవార్డుకి క్యాష్ ప్రైజ్ అంటూ ఏమీ ఉండదు. అండ్ దాంతోపాటు సైటేషన్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సైటేషన్ అంటే ఒక మొమెంటో లాగా ఇస్తారన్నమాట. అండ్ దాంతోపాటు బ్రాంజ్ రెప్లికా ఆఫ్ వాగ్దేవి, సరస్వతి మాత రెప్లికాని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గాడెస్ ఆఫ్ లెర్నింగ్. అండ్ దిస్ పర్టిక్యులర్ అవార్డ్ వాజ్ యాక్చువల్లీ స్పాన్సర్డ్ బై అన్ కల్చరల్ ఆర్గనైజేషన్ నేమ్ భారతీయ జ్ఞానపీఠ్. దిస్ పర్టిక్యులర్ అవార్డ్ని ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది స్పాన్సర్ చేస్తుందమ్మా. ఓకేనా? ఈ సంవత్సరానికి జ్ఞాన్పీఠ్ అవార్డు ఇద్దరికి లభించడం అనేది జరిగింది. వన్ ఈజ్ గుల్జార్, ఈజ్ ఎ గ్రేట్ పోయెట్ అండ్ సాంస్క్రిట్ స్కాలర్ నేమ్డ్ రామభద్రాచార్య. ఈయనకు కూడా వరించడం అనేటువంటి జరిగింది జ్ఞాన్పీఠ్ అవార్డు. ఫిలుకెట్ గుల్జార్, ఆయనకు ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే సంపూరన్ సింగ్ కాల్రా. ఈజ్ వెరీ రినౌండ్ ఫర్ హిస్ పోయిటరీ. అద్భుతమైనటువంటి కవిత్వంతో ఆయన ముందుకు రావడం అనేది జరిగింది చాలా ఇయర్స్గా. అండ్ ఈజ్ వెల్ నోన్ ఫిల్మ్ డైరెక్టర్ యాజ్ వెల్. అండ్ చిల్డ్రన్ లిటరేచర్కి ఎస్పెషల్లీ ఈయన చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈయన చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ అయినటువంటి పద్మభూషణ్ అండ్ దాంతోపాటు ఇతను రాసినటువంటి జైహో సాంగ్ ఏదైతే ఉందో దానికి స్లమ్ డాగ్ మిలియనియర్ నుంచి జైహో సాంగ్ రెహమాన్ కంపోజిషన్ మీకు వినే ఉంటారు. సో దానికి ఆస్కార్ అండ్ గ్రామీ అవార్డు కూడా లభించడం అనేటువంటి జరిగింది. వెరాజ్ ద అదర్ పర్సన్ స్కాలర్ రామభద్రాచార్య, ఈజ్ ఎ రెస్పెక్టెడ్ స్పిరిచువల్ లీడర్ అండ్ ఆథర్ ఆఫ్ ఓవర్ 240 books, 240కి పైగా పుస్తకాలను రచించడం అనేది జరిగింది. అండ్ ఈజ్ వెల్ నోన్ ఫర్ హిస్ ఎక్స్పర్టీజ్ ఇన్ సాంస్క్రిట్, సంస్కృత భాషలో ఈయన చాలా ఎక్స్పర్ట్ కింద మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మధ్యప్రదేశ్లోని చిత్రకూటకు చెందినటువంటి తులసి పీఠ్ ఏదైతే ఉందో ఆ ఆధ్యాత్మిక పీఠానికి ఈయన హెడ్గా కూడా ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అసోసియేటెడ్ విత్ బోత్ గుల్జార్ అండ్ రామభద్రాచార్య. సో కంప్లీట్గా ఈ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అమ్మ. అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నమెంట్ మోర్ దెన్ డబుల్స్ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు 21,000 crore. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 3 అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వింటే పూర్తి స్థాయిలో ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది, వినండి. ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకునే ముందు మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో మనం తెలుసుకోవాలి. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ. అంటే త్రూ ఏ స్టాట్యూట్ అంటే చట్టం, ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేసినటువంటి బాడీ. డైరెక్ట్గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడమైనా లేకపోతే ఒక రాజ్యాంగ సవరణ ద్వారా అయినా రాజ్యాంగంలో ఒక బాడీని మనం మెన్షన్ చేసామనుకోండి, దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. స్టాట్యూటరీ బాడీ అంటే అర్థం ఏంటి? ఒక స్టాట్యూట్, ఒక చట్టంలో మెన్షన్ చేసినటువంటి బాడీ, ఒక చట్టం ద్వారా తన పవర్స్ని డ్రా చేసుకునేటటువంటి బాడీని మనం స్టాట్యూటరీ బాడీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడు సెటప్ చేయబడ్డం అనేది జరిగింది? 1965లో సెటప్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది. అండర్ ఒక స్టాట్యూట్ ప్రకారంగా చట్టం ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదా. ఏ చట్టం అది? ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ ఆఫ్ 1964 ద్వారా ఏర్పాటు కాబడ్డం అనేది జరిగింది. ద డికేడ్ ఆఫ్ 1960s ఒక విపరీతమైనటువంటి టర్మాయిల్. మనం ఇదివరకే రీసెంట్గా లీగలైజేషన్ లేదా
యూనో గ్యారంటీడ్ ఎంఎస్పీ క్లాస్ ఏదైతే ఉందో దానిలో కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో బోత్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉండింది మనకి 1962లో ఇండో చైనా వార్ కానీ, 1965లో ఇండో పాకిస్తాన్ వార్ కానీ, అండ్ దాంతోపాటు అదే సమయంలో ఫుడ్ క్రైసిస్ కూడా మనకి విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ సమయంలో సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనేటువంటి పిలుపును అందుకే ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇంటర్నల్ టర్మాయిల్ యాజ్ వెల్, చాలా స్టేట్స్ మేము ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతాం అనేటువంటి పిలుపుతో ముందుకు రావడం అనేది జరిగింది. సెషనిస్ట్ మూవ్మెంట్స్ అండ్ అదర్ స్టూడెంట్ మూవ్మెంట్స్ వల్ల లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో మొత్తానికి దిస్ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ త్రూ దట్ వాజ్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ త్రూ ఫుడ్ కార్పొరేషన్స్ యాక్ట్ ఆఫ్ 1964 అమ్మ. ఓకేనా? సో వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టు ప్రొవైడ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ ఫర్ ఫార్మర్స్. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించినటువంటి పంటకి ఒక రెమ్యునరేటివ్ ప్రైసెస్ అనేటటువంటిది అందించడం దీని యొక్క మొదటి లక్ష్యం, మొదటి ఆబ్జెక్టివ్. అండ్ ఇండియాలో బెటర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ద్వారా ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ అనేటువంటిది ఏర్పడిన అలాంటి ఇష్యూస్ని ట్యాకిల్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆహార భద్రత, మన భారతీయులకు కావాల్సినటువంటి తిండి గింజలు మనం ప్రొడ్యూస్ చేసుకునే విధంగా. సో ఇట్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ గ్రెయిన్స్, యాక్సెసిబిలిటీ ఆఫ్ గ్రెయిన్స్ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ గ్రెయిన్స్, సో దట్ నో వన్ నో వేర్ అండ్ అట్ నో టైమ్ షుడ్ గో హంగ్రీ. ఎవరు ఆకలితో ఉండకూడదు అనే లక్ష్యంతో ఇది పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయి వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క బాధ్యత కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, పీడిఎస్ ద్వారా, అంటే రేషన్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ప్రైస్ సపోర్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రైతులకి ఒకేసారి వాళ్ళు పండించినటువంటి పంట ధర అనేది ఓపెన్ మార్కెట్లో తగ్గిపోయింది అనుకోండి, రైతులకి కావాల్సినటువంటి ధర ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు ఇది ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. These are some important aspects that you need to know about Food Corporation of India. మరి న్యూస్లోకి ఏమొచ్చింది సార్, గవర్నమెంట్ ఎఫ్సిఐ యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని 21,000 crore పెంచడం అనేది జరిగింది. ముందు కేవలం 10,000 crore ఉండేది, దాన్ని 21,000 కోట్లకి పెంచడం అనేటువంటిది జరిగిందనమాట. ఎఫ్సిఐ యొక్క క్యాపిటల్ పెరిగితే, పెట్టుబడి పెరిగితే దాని యొక్క ఆపరేషనల్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. బెటర్గా ఆపరేట్ చేయొచ్చు, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ని పర్ఫెక్ట్గా ఎన్షూర్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎఫ్సిఐ మీద ఇంట్రెస్ట్ బర్డెన్ ఏదైతే ఉందో తక్కువ, షార్ట్ టర్మ్ లోన్స్ వీటన్నిటితో బయట బ్యాంకుల నుంచి, అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్పు తీసుకొస్తుంది అనమాట ఎఫ్సిఐ తన డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కండక్ట్ చేయడానికి. సో గవర్నమెంటే తన యొక్క క్యాపిటల్ని పెంచడం ద్వారా సో వేరే వాళ్ళ నుంచి అప్పు తీసుకురావాల్సిన అవసరం లేదు. సో ఇంట్రెస్ట్ బర్డెన్ ఏదైతే ఉంటుందో అది కూడా సిగ్నిఫికెంట్గా తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ కెన్ ఆల్సో మోడర్నైజ్ ఇట్స్ స్టోరేజ్ ఫెసిలిటీస్ యాజ్ వెల్. రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నటువంటి గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టోర్ చేయడానికి స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మోడర్నైజ్ చేయొచ్చు. ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు, వాటిని కూడా కాంప్రహెన్సివ్గా కన్సాలిడేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఆఫీస్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్తో ముందుకు రావాలని చెప్పి ఆలోచిస్తుంది. అంటే ఒక పేపర్లెస్ ఆఫీస్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఒక కామన్ డిజిటల్ నెట్వర్క్, ఒక కామన్ డిజిటల్ బ్యాక్ బోన్ ద్వారా ఫంక్షన్స్ తన యొక్క పనులు ఏవైతే ఉంటాయో అవి సీమ్లెస్గా కండక్ట్ చేయాలని చెప్పి ఎఫ్సీ ఎప్పటి నుంచి ఆలోచిస్తుంది. బట్ దేర్ వాజ్ కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ ఫండ్స్, క్రంచ్ ఆఫ్ ఫండ్స్ ఉండమని జరిగింది. డబ్బు లేకపోతే ఇవన్నీ చేయడం అనేటటువంటి జరగదు. సో ఈవెన్ ఎఫ్సీ యొక్క ఎఫిషియన్సీ కూడా సరిగ్గా లేదు ఓవర్ దీస్ ఇయర్స్. సో వీటిని అడ్రస్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది అప్గ్రేడ్ అవ్వాలి, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది పర్చేజ్ చేయాలి, ఒక పంట యొక్క నాణ్యత ఏదైతే ఉందో దానికి తెలుసుకోవడానికి. అండ్ దాంతోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, క్వాలిటీ చెకింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అండ్ దాంతోపాటు రెలవెంట్ డేటా ఏదైతే ఉందో అది స్టోర్ చేయడానికి సాఫ్ట్వేర్స్ అనేటువంటి అవసరం, వాటికి మనీ అనేది అవసరం కదా. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఎఫ్సిఐ యొక్క ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సమ్ పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేటటువంటి, పాజిటివ్ రిజల్ట్స్ అనేటటువంటివి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా మనం చూడొచ్చు. క్లారిటీ వచ్చిందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మెజారిటీ ఆఫ్ ద ఆర్టికల్స్ మనం ఆల్రెడీ ఇప్పటికే డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ద హిందూలో అపీర్ అయినటువంటి ఆర్టికల్స్ గురించి మీతో చెప్తాను చూడండి. ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే ఉందో దాని మీద ఒక ఆర్టికల్ అపీర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్
ఇండియా స్టాండ్స్ ఆన్ ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్, దాని మీద కూడా ఒక ఆర్టికల్ ఎపీర్ అవ్వడం అనేటువంటి జరిగింది. వాటన్నింటి మనం ముందు ద హిందూ అనాలిసిస్లో కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక ఆర్టికల్ ఎపీర్ అవ్వడం అనేది జరిగింది. పాకిస్తాన్ ఎలక్షన్స్, దానిలో కీ స్టేక్ హోల్డర్స్ అండ్ ప్లేయర్స్, ఎలా పాకిస్తాన్ డీప్ స్టేట్ లేదా సీక్రెట్ స్టేట్ లేదా మిలిటరీ అనేటటువంటిది ఎలా ఎలక్షన్స్లో అనవసరంగా ఇంటర్వ్యూన్ అయ్యి డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ని అండర్మైన్ చేస్తుంది, పాకిస్తాన్స్ పొలిటికల్ క్రైసిస్ సంగతి ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి, అన్నీ డీటెయిల్గా మనం మాట్లాడాం. అండ్ ఈవెన్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ గురించి అండ్ గ్యారంటీడ్ ఎంఎస్పీ గురించి కూడా ఒక ఆర్టికల్ ఎపీర్ అవ్వడం అనేది జరిగింది. దాని గురించి ఒక సెపరేట్ సెషన్ అనేటువంటిది కూడా మనం చేసుకున్నాం. ఇజంట్ ఇట్? సో నో, మెజారిటీ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్ సో ఫార్. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు కాంప్రహెన్సివ్గా ప్రతి టాపిక్ మీద పూర్తి అవగాహన అయితే వస్తుంది, నాది హామీ. ఓకేనా? దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.